ఇంకో విషయం చెప్తాను నేను. ఇప్పుడు టెడ్డీని ఇక్కడ తెచ్చింది దానికి టీవీలు, ఫోన్లు ఇంట్లో కూడా చూస్తాను కదా. అక్కడ పిల్లలతో ఆడుకోరు, మా పిల్లలతో ఆడుకోమంటే మా నాన్న సినిమాలు పెట్టారు, పిల్లలు కూడా మా పిల్లలు ఆ సినిమా చేసి అప్పుడు మా పిల్లలు వెళ్ళిపోతాం. టెడ్డీకి చెప్పాను, దేనికి వచ్చాను నువ్వు సినిమాలు దానికి కాదు కదా, వద్దు అంటే అసలు టెడ్డీ కూడా వినట్లేదు. ఆయనకి ఉండాలి కదా ఇప్పుడు టీవీ చూడటము, ఫోన్లు చూడటము. పిల్ల ఆల్రెడీ హైదరాబాద్లో చేసే పనే కదా, ఇక్కడ దేనికి వచ్చింది కాస్త పిల్లలతో ఆడుకోవడానికి అన్నప్పుడు మరి పిల్లలతో ఆడుకోనికుండా ఏంటి ఎందుకు టీవీ టీవీ అనేసి అట్లా, అదేదో హైదరాబాద్లో చూసుకోలేదా. అయితే డాక్టరు బాబుకి అది పెట్టమని చెప్పారు. ఫస్ట్ టైము వీఆర్ ట్రయింగ్ రాగి జావా. ఈ అబ్బాయి కాసుకుంటాడు, అలవాటు ఉంది కాబట్టి కాస్తేమ్మని చెప్పాను. సో ఫస్ట్ టైము ఇప్పుడు నైట్ 6 అవుతుంది, ఇప్పుడు పెడతాం ఓకేనా. ఈరోజు పొద్దునైతే బంగాళదుంప స్మాష్ చేసి ఉగ్గులో కలిపి పెట్టాను. బుడ్డోడు పడుకున్న టెడ్డీ అయితే లేపేస్తున్నా, ఆడిపించేది టెడ్డీ. ఇది కావాలంట, ఇవి కావాలట, తినేస్తాడట. ఇవి తీసేసి దిండి అడ్డు పెట్టా. కరెంట్లో అక్కడ కరెంట్ ఉంది బాక్స్, దాంట్లోకి వెళ్ళి ఏళ్ళు పెడుతున్నాడు కరెంట్లో పిల్లోడు. అగొచ్చుడు ఎట్లా వెళ్తాడు. పాకడం ఎప్పుడు చూపించాలి, ఉంచు ఉంచు పాకెట్ చూపిస్తా, ఉంచు ఎప్పుడు పాకెట్ చూపించలా. ఎంత ముద్దుగా పాకుతున్నాడు. ఇటు పెట్టి మళ్ళీ ఇటు పాకుతాడు. తీసుకో, తీసుకో 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 తీసుకో. ఫుడ్ పెడితే తినడు, వద్దన్న చెత్త తింటాడు, అట్లా చేస్తున్నాడు. నిజంగా ఈ అబ్బాయిలో కూడా నాకు నచ్చని క్వాలిటీస్ చాలా ఉన్నాయి అసలు. అయితే ప్రతిదానికి మాట మాట గొడవ పడడం, ఎదురు సమాధానాలు చెప్పడం, అంటే ఎలా చెప్పాలి, అంత గలీజ్గా మాట్లాడుతున్నాడు. నా ఇష్టం, నేను ఇలాగే ఉంటాను, అది ఇది ఇది అది ఏదో రకరకాలుగా చండాలంగా మాట్లాడుతున్నాడు. అస్సలు నచ్చట్లేదు, చాలా ఇబ్బంది అనిపిస్తుంది. లైట్ ఆఫ్ చేశారు. ఆహా, మా మమ్మీ ఒకటి అబ్బాయి ఏం అర్థం కాదు, లైట్లు ఆఫ్ చేసేస్తూనే ఉంటుంది. అసలు చూడు బయట చీకటి అయిపోయింది, లైట్లు ఆఫ్ చేస్తారు. అవినాష్ పద్ధతి అస్సలు నచ్చట్లేదు. చాలా బాధపడుతున్నా. ప్రతిదానికి ఎదురు సమాధానం చెప్పడం, ఎడ్డువంటి తెడ్డం, అస్సలు ఒక మాట మంచి ఏమీ లేదు. మొన్న ఛార్జర్ ఆన్లో ఉంది, ఫోన్ పెట్టలేదు, బాబు నోట్లో పెట్టుకునేడు. ఒక్క సెకండ్ నేనేదో ఫోన్ చూసుకుంటున్నా, గబాలను చూసి తీసా. అట్లుంది పరిస్థితి ఈ బాబుతో. ఇది ఆడుకునే వస్తువా పండు? అవినాష్ అయితే నన్ను చాలా టార్చర్ పెట్టేస్తున్నాడు. అంటే ఎట్లనో మాట్లాడుతున్నాడు. ఇందాక ఎట్లా మాట్లాడుతున్నావు నాతో చెప్పు. నువ్వు జాబ్ వండడానికి వెళ్ళే ముందు నాతో నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? ఎట్లా మాట్లాడుతున్నావు చెప్పు, ఏం మాట్లాడుతున్నావు చెప్పు. ఎట్లనో గలీజ్గా మాట్లాడుతున్నాడు. ఏదైనా టాపిక్ కావచ్చు, ఏదైనా కావచ్చు, చాలా ఇబ్బంది పెట్టేలాగా, బాధ పెట్టేలాగా మాట్లాడుతున్నాడు. అసలు ఒక ప్రేమగా మాట్లాడడం, ఒక మనిషిలాగా మాట్లాడడం లేనే లేదు అసలు. ఉన్నది ఇద్దరు, మొగుడు పెళ్ళాం, 2 పిల్లలు. ఏంది హ్యాపీగా ఉండొచ్చు కదా, ఎందుకు అంత గోల, అంత ప్రాబ్లమ్స్? నాకు అర్థం కాదు. ఎవ్వరూ సపోర్ట్ లేరు అసలు. అటు పేరెంట్స్ చూస్తే వాళ్ళు ఎట్లున్నారు, బ్రదర్ చూస్తే అట్లున్నారు, ఫ్రెండ్స్ చూస్తే అట్లా, మొగుడు చూస్తే ఇట్లా, ఏం అర్థం కావట్లే. లైఫ్ అసలు ప్రశాంతత లేదు ఫస్ట్ లైఫ్లో. టెడ్డీకి చెప్తున్నాడు, దేనికి వచ్చావు, ఆడుకోవడానికి వచ్చావు కదా, సినిమాలు ఎందుకంటే మా డాడీ వినట్లేదు, ఆ పిల్ల వినట్లేదు. మా డాడీ ఏమో పిలిచి మరి సినిమాలు పెట్టి చూపిస్తాయి, అవి కూడా దెయ్యాలి సినిమాలు. మళ్ళీ నైట్ అంతా భయపడుతుంది. ఎవరు రెస్పాన్సిబిలిటీ? హలో క్యూట్ బాయ్.
ఐ లవ్ యూ పండు. పండు పండు ఐ లవ్ యూ పండు. సో క్యూట్ పండు, యు ఆర్.